నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ 2025 మార్చ్ 28 రాత్రి 10 గంటల 15 నిమిషాలు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో భూమి ఒక్కసారిగా కంపించిపోయింది. వెలుగుల నగరంగా పేరున్న బ్యాంకాక్ నగరం ఒక్కసారిగా ప్రాణభయం గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. కారణం మయన్మార్లో సంభవించిన 7.7 తీవ్రత గల భూకంపం. దాని ప్రభావం ఎక్కువగా ఉండబట్టే బ్యాంకాక్ వరకు కంపనలు వచ్చాయి. ఈ భూకంపం వల్ల వందలాది భవనాలు గజగజలాడాయి. వేలాది మందికి గాయాలయ్యాయి. భారీ స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ సంఘటన వీడియోలు సోషల్ మీడియాతో పాటు న్యూస్ ఛానళ్లలో కూడా వైరల్ అయ్యాయి. కానీ 29 ఏళ్ల క్రితం ఓ మహిళ ముందే ఇదంతా ఊహించింది. అవును, బల్గేరియాకి చెందిన ఓ అంధ జ్యోతిష్కురాలు, పుట్టుకతో అంధురాలుగా మారిన ఈ మహిళ 1996లో మరణించినప్పటికీ ఆమె చెప్పిన భవిష్యవాణులు ఇప్పటికీ ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నాయి. ఈమె చెప్పిన వాటిలో కొన్ని వాస్తవంగా జరిగాయని అనేక మంది నమ్ముతున్నారు. బాబా వంగా జీవితం అంతా ఓ మిస్టరీగా ఉంది. చిన్నతనంలో తుఫాను వల్ల ఆమె చూపు కోల్పోయిన తర్వాత ఆమెకు విచిత్రమైన అనుభూతులు మొదలయ్యాయి. కొంతకాలం తర్వాత ఆమె భవిష్యవాణులు చెబుతూ ఉండేది. ఒకవైపు శాస్త్రజ్ఞులు ఈ విషయాల్ని పూర్తిగా కాదని అంటుంటే, మరోవైపు బాబా వంగా చెప్పిన అనేక జోస్యాలు నిజమయ్యాయని నమ్మేవారు ఉన్నారు. బాబా వంగా చెప్పిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ చర్చకు వస్తున్నాయి. అమెరికాలోని ట్విన్ టవర్స్ పై దాడి, బ్రెగ్జిట్, సోవియట్ యూనియన్ పతనం, ఇస్లామిక్ స్టేట్ ఉద్భవం, జపాన్లోని ఫుకుషిమా అణు దుర్ఘటన, ఇవన్నీ బాబా వంగా ముందే చెప్పినవంటూ ఆమె అనుచరులు చెప్తారు. ఈ నేపథ్యంలో బ్యాంకాక్ భూకంపం సమయంలో ఆమె పేరు మళ్లీ చర్చకొచ్చింది. ఎందుకంటే ఆమె 2025 సంవత్సరంపై కొన్ని కీలకమైన భయానక భవిష్యవాణులు చెప్పింది. బాబా వంగా ప్రకారం 2025 సంవత్సరంలో ప్రకృతి మనుషులపై ప్రతీకారం తీర్చుకుంటుందని, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలే లేకుండా పోతారని, ఏకంగా కొన్ని నగరాలే సముద్రంలో మునిగిపోతాయని, భారీ భూకంపాలు, వరదలు వస్తాయని చెప్పిందట. అంతేకాకుండా మానవ శరీర భాగాలను ప్రయోగశాలల్లో తయారు చేస్తారని, ఏలియన్లతో మానవ జాతికి సంబంధం ఏర్పడే అవకాశం ఉందని కూడా ఊహించింది. 2024 చివరలో ఇజ్రాయెల్లో 3D ప్రింటింగ్ టెక్నాలజీతో లివర్ను తయారు చేసినట్లు న్యూస్ వచ్చిన తర్వాత బాబా వంగా మాటలు మరింత వైరల్ అయ్యాయి. బాబా వంగా చెప్పిన ప్రతి భవిష్యవాణి ఇప్పటి వరకు 100% నిజమైందని చెప్పలేం. ఎందుకంటే ఆమె చెప్పిన విషయాలు స్పష్టంగా లేవు, సంకేతాలుగా మాత్రమే ఉన్నాయి. కానీ ప్రపంచం నేటి పరిస్థితిని చూస్తే ఈ సంకేతాల్ని తక్కువ అంచనా వేయలేం. రాజకీయ సంక్షోభాలు, ప్రకృతి విపత్తులు, శాస్త్ర సాంకేతిక పురోగతులు ఇవన్నీ కలిసి బాబా వంగా ఊహించిన ప్రపంచాన్ని కొంతవరకు నిజం చేస్తున్నాయేమో అనిపిస్తుంది. భవిష్యత్తు ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఎవరో ఒకరు ఊహించినట్లు జరగటం మనల్ని ఆలోచింపజేస్తోంది. బాబా వంగా నిజంగా భవిష్యత్తును చూసిందా, లేక మనం ఆమె మాటల్ని జరిగిపోయిన ఘటనలతో కలిపి చూస్తున్నామా అనేది మాత్రం ఇప్పటివరకు తెలియదు. కేవలం ఇప్పుడు జరుగుతున్నవే కాదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా బాబా వంగా ముందే ఊహించింది. 2028లో మానవులు మేఘాల కింద భూమి బయట మరో భవనాన్ని నిర్మిస్తారని, మంగళ గ్రహానికి ప్రయాణం ప్రారంభమవుతుందని చెప్పింది. 2033లో భూమిపై వాతావరణ మార్పుల కారణంగా ధృవాల్లోని మంచు వేగంగా కరుగుతుందని, సముద్ర మట్టం పెరిగిపోతుందని హెచ్చరించింది. 2043 నాటికి యూరప్లో ముస్లింల ప్రభావం పెరుగుతుందని, 2046లో మానవ అవయవాలను ప్రయోగశాలలో తయారు చేసి మార్చటం సాధ్యమవుతుందని ఊహించింది. 2183 నాటికి ఓ నూతన కాలనీ మార్స్ పై స్వతంత్రంగా ప్రకటించుకుంటుందని, భూమిపై రాజకీయ వృత్తాంతాల్లో మార్పులు వస్తాయని, 3797లో ఈ భూమిపై జీవం పూర్తిగా అంతరించిపోతుందని, మానవులు అంతరిక్షంలో ఇతర గ్రహాలపై వాసం చేసేందుకు బయలుదేరుతారని ఆమె ఊహించింది. చివరికి 5079 నాటికి ఈ ప్రపంచానికి ముగింపు వస్తుందని, ఇంతకు మించి మానవ జ్ఞానం అక్కడితో ఆగిపోతుందని ఆమె చెప్పుకొచ్చింది. ఇవన్నీ వింటుంటే అవి కేవలం కథలులాగా అనిపించవచ్చు. కానీ 30 ఏళ్ల క్రితం ఆమె ఊహించిన కొన్ని వాస్తవాలను ఇప్పుడు మనం చూసినప్పుడు భవిష్యవాణులకు వెనుక అంతర్యమేదో ఉందేమో అన్న అనుమానం మాత్రం రాకమానడం లేదు. మరి బాబా వంగా భవిష్యవాణిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.